హలో అండి, నా పేరు డాక్టర్ విక్రాంత్. కరోనా వైరస్ వ్యాక్సిన్స్కి సంబంధించి ఈ వీడియో తయారు చేస్తున్నాను. వ్యాక్సిన్స్ తయారు చేయాలంటే మనకి కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలండి. ప్రీ క్లినికల్ స్టేజ్ అంటే ముందు జంతువుల్లో టెస్ట్ చేస్తారు, తర్వాత హ్యూమన్స్లో టెస్ట్ చేయడానికి 3 ఫేజెస్లో చేస్తారు. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని. ప్రస్తుతానికి మనకు ఉన్న వ్యాక్సిన్స్ అన్ని ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 ట్రయల్స్ మాత్రమే కంప్లీట్ చేసే. ఫేజ్ 3 ట్రయల్స్ ఏ వ్యాక్సిన్ కంప్లీట్ చేయలేదు. ఇప్పుడు నేను 2 వ్యాక్సిన్స్ గురించి చెప్పబోతున్నానండి. ఫస్ట్ది ఏంటంటే మోడర్నా వ్యాక్సిన్. ఇది యుఎస్లో తయారు చేసిన వ్యాక్సిన్ అండి, అండర్ మోడర్నా కంపెనీ. ఈ టెస్టింగ్ 18 నుంచి 55 సంవత్సరాలు వయసు గల వాళ్ళల్లో 45 మందిలో మాత్రమే టెస్ట్ చేశారు. 3 డోసెస్ ఇచ్చారండి. 25, 100 అండ్ 250 మైక్రోగ్రామ్ డోసుల్లో ఇచ్చారు. ఇది అమెరికాలో ఈ టెస్టింగ్ అనేది జరిగింది. ఇది ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ అండి. అంటే ఎంఆర్ఎన్ఏ అనేది హ్యూమన్ బాడీలో ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రోటీన్ అనేది ఒకటి జనరేట్ అవుతుంది. ఇది స్పైక్ ప్రోటీన్ ఆఫ్ కరోనా వైరస్ అనమాట. దీనికి అగెనిస్ట్గా మన తెల్ల కణాలు పనిచేసి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఈ కరోనా వైరస్ తర్వాత ఇన్ఫెక్షన్ వస్తే మనకి అది బాడీలోకి ఎంటర్ అవ్వకుండా చూస్తుంది అనమాట. ఇది 0.5 ml ఇంజెక్షన్ రూపంలో ఉంటుందండి. 2 డోసెస్ ఇస్తారు. ఒకటి డే 1 అంటే ఈరోజు ఇస్తే, రెండో డోసు 30 రోజుల తర్వాత, నెల తర్వాత ఇస్తారు. ఇది 1 year పాటు ఫాలో అయ్యే ట్రయల్ అండి. కానీ ప్రస్తుతానికి మనకి రిజల్ట్స్ ఇమీడియట్గా కావాలి కాబట్టి 2 monthsకి స్టాప్ చేసి 2 monthsకి ఇంట్రిమ్ రిజల్ట్స్ మధ్యలోనే రిజల్ట్స్ పబ్లిష్ చేశారు. సరే, ఈ ట్రయల్లో రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసినట్టయితే 25 మైక్రోగ్రామ్ డోస్ ఇచ్చినట్టయితే యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయండి. కాకపోతే 100 ఇంకా 250 ఇస్తే ఇంకా యాంటీబాడీస్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అయ్యాయి. యాంటీబాడీస్ అయితే ప్రొడ్యూస్ అయ్యాయి, ఎలా పనిచేస్తున్నాయని మీరు అడగచ్చు. 100 మైక్రోగ్రామ్ అండ్ 250 మైక్రోగ్రామ్తో న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంది, గ్రేటర్ దాన్ 25 మైక్రోగ్రామ్. సో ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ కూడా బాగా పనిచేస్తున్నాయని తెలిసింది. సైడ్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయో చూసినట్టయితే ఫస్ట్ డోస్కి సెకండ్ డోస్కి డిఫరెన్స్ ఉందండి. ఫస్ట్ డోస్ కన్నా సెకండ్ డోస్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. అది కూడా ఎక్కువ డోస్ ఇస్తే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంది. సో 250 మైక్రోగ్రామ్ ఇస్తే ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి అన్నమాట. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయో చూసినట్టయితే ఆర్థ్రాలజియా, కీళ్ళ నొప్పులు, ఫెటిగ్, అలసట, జ్వరం, చలి వణుకు రావటం, తలనొప్పి, బాడీ పెయిన్స్ అండ్ ఇంజెక్షన్ చేసిన చోట వాపులాగా రావటం. ఇది ఫస్ట్ వ్యాక్సిన్కి సంబంధించిందండి. ఫైనల్ కంక్లూజన్ చూసినట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి మైల్డ్గా ఉన్నాయి 100 మైక్రోగ్రామ్ డోస్లో. కానీ 2 డోసెస్ ఇవ్వాల్సి వస్తుంది 1 month అపార్ట్. యాంటీబాడీస్ అయితే బాగా ప్రొడ్యూస్ అయ్యాయి అండ్ ప్రొడ్యూస్ అయిన యాంటీబాడీస్ కూడా బాగా పనిచేసినట్టు మనకి తెలిసింది. రెండో వ్యాక్సిన్ చూసినట్టయితే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్. ఈ వ్యాక్సిన్ యూకేలో ప్రొడ్యూస్ చేసిన వ్యాక్సిన్ అండి, అండర్ కంపెనీ ఆస్ట్రాజెనికా. ఇది ఎట్లాంటి టైప్ ఆఫ్ వ్యాక్సిన్ అంటే సార్స్ కరోనా వైరస్ SARS-CoV-2 నుంచి డిఎన్ఏ అనేది కట్ చేసి ఎడినో వైరస్ లోపల పెట్టారు. ఎడినో వైరస్ అంటే నార్మల్గా జలుబు కాజ్ చేసే వైరస్ లోపల పెట్టి హ్యూమన్స్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేయటం వల్ల ఈ కోవిడ్కి సంబంధించిన ప్రోటీన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. దానికి అగెనిస్ట్గా మన WBC తెల్ల కణాలు యాక్ట్ చేసి యాంటీబాడీస్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ స్టడీ యునైటెడ్ కింగ్డమ్లో చేశారండి. 18 నుంచి 55 సంవత్సరాలు వయసులో ఉన్న వాళ్ళలో 550 మందికి ఈ వ్యాక్సిన్ అనేది ఇచ్చారు. యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యాయా లేదా ఈ గ్రాఫ్లో చూడొచ్చండి. కొంతమందికి సింగిల్ డోస్ ఇచ్చారు, కొంతమందికి 2 డోసెస్ ఇచ్చారు. సింగిల్ డోస్ ఇచ్చిన వాళ్ళకన్నా 2 డోసెస్ ఇచ్చిన వాళ్ళలో యాంటీబాడీ రెస్పాన్స్ బాగా ఎక్కువ ఉందని చూడొచ్చు. సుమారుగా వ్యాక్సిన్ ఇచ్చిన నెల తర్వాత యాంటీబాడీస్ అనేవి ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. ఇవి బాగా పనిచేస్తున్నాయా లేదా అని కూడా టెస్ట్ చేశారండి. న్యూట్రలైజింగ్ ఎఫెక్ట్కి బాగా న్యూట్రలైజ్ చేసినట్టు స్టడీ చూపించింది. సైడ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉన్నాయో చూసినట్టయితే పారాసిటమాల్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. అంటే ఇంజెక్షన్తో పాటు సింగిల్ డోస్ ఆఫ్ పారాసిటమాల్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయంటే మెయిన్గా పెయిన్, అంటే ఇంజెక్షన్ చేసిన చోట నొప్పి. అది కాకుండా అలసట, హెడేక్, తలనొప్పి, జాయింట్ పెయిన్స్ అండ్ మజిల్ పెయిన్స్ అన్నమాట.
ఇవే మెయిన్ సైడ్ ఎఫెక్ట్స్. అది కూడా పారాసెటమాల్ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి తక్కువ ఉంటాయి. ఇది చూసినట్టయితే సెకండ్ డోస్కి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఇంకా తక్కువ ఉంటాయండి. ఫస్ట్ డోస్కి కొంచెం ఎక్కువ ఉన్నా సెకండ్ డోస్ ఇచ్చిన తర్వాత సైడ్ ఎఫెక్ట్స్ బాగా తక్కువ ఉంటాయి. సో ఫైనల్గా స్టడీ అయితే ఏం కంక్లూడ్ చేశారంటే యాంటీబాడీస్ అనేవి అందరిలోనూ 100% అందరిలోనూ ప్రొడ్యూస్ అవుతున్నాయి. బోత్ స్టడీస్, ఫస్ట్ స్టడీలోనూ సెకండ్ స్టడీలోనూ 100% ప్రొడ్యూస్ అవుతున్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కూడా ఎవరికి హాస్పిటలైజ్ చేయవలసిన అవసరం అయితే రాలేదు. అంటే ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత ఎవరిని హాస్పిటల్లో అయితే అడ్మిట్ చేయవలసిన అవసరం రాలేదు. సైడ్ ఎఫెక్ట్స్ కూడా తక్కువే ఉన్నాయి. 2 వ్యాక్సిన్స్లో కూడా నెల వ్యవధిలో 2 డోసుల్లో ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సెకండ్ వ్యాక్సిన్కి రిలేటివ్గా సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉన్నాయి ఫస్ట్ వ్యాక్సిన్ కన్నా. అండ్ స్టడీ కూడా ఎక్కువ మందిలో చేశారు. అంటే ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఆర్ ఆస్ట్రాజెనకా వ్యాక్సిన్ సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి అండ్ ఎక్కువ పాపులేషన్లో 550 మందిలో చేశారు. సరే, ఈ 2 వ్యాక్సిన్ల కన్సర్న్స్ అంటే కన్సర్న్స్ ఏవైతే చూసినట్టయితే ఈ 2 వ్యాక్సిన్స్ కూడా ఆరోగ్యకరమైన అడల్ట్స్కి ఇచ్చారు. అంటే హెల్దీ అడల్ట్స్కి ఇచ్చారు. రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళలో షుగర్ కానీ, బీపీ కానీ, ఆస్మా కానీ, లంగ్ ప్రాబ్లం కానీ, హార్ట్ ప్రాబ్లం కానీ ఉన్న వాళ్ళకి ఎవరికి ఈ వ్యాక్సిన్ ఇవ్వలేదు. సో వాళ్ళల్లో ఎలా పనిచేస్తుందో మనకి తెలియదు. నెక్స్ట్, లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్. ఇవి వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 2 months ఫాలోఅప్, అంటే 60 days ఫాలోఅప్లో మాత్రమే మనకి తెలుసు. 4 నెలల తర్వాత ఏమవుతుంది, లేకపోతే సంవత్సరం తర్వాత ఏమవుతుందో మనకి తెలియదు. సో ఈ కన్సర్న్స్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఇన్ కొలాబరేషన్ విత్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇన్ పూణేతో ఇండియాలో మాస్ ప్రొడ్యూస్ చేసే ప్లాన్లో ఉన్నారండి. ఇది ఒకవేళ phase 3 ట్రయల్స్ కూడా బాగా ఉన్నట్టు తెలిస్తే మనకి ఇండియాలో డిసెంబర్ కల్లా అవైలబుల్గా ఉంటుంది ఈ వ్యాక్సిన్.